హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మన ఛానల్లో ఇవాళ నుండి కంప్యూటర్ సంబంధించిన వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్టుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా. అండ్ టుడే వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, సో ఎంఎస్ ఆఫీస్ గురించి మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో అండ్ దట్ టు నాట్, సో మీకు ఈ పాయింట్స్ రాసున్నాను. సో మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది, ఇంకా మోర్ దాన్. సో మీకైతే ప్రజెంటేషన్ లైక్ రాసి చూపిస్తాను ఎవ్రీథింగ్. సో ఎండింగ్ దాకా మీరు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా. సో మనం చూసుకున్నట్లయితే ఎంఎస్ ఆఫీస్, సో మనకి ఇక్కడ నేమ్లోనే మెన్షన్ చేస్తున్నారు. సో ఆఫీస్, సో మన ఆఫీస్లో చేసే వర్క్స్ అన్నిటికీ మనం ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఎంఎస్, సో ఎంఎస్ ఫుల్ ఫామ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్, ఓకేనా. సో మనకేంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ని డెవలప్ చేశారు ఎంఎస్ ఆఫీస్ని. సో దట్స్ వై వి కాల్ ద నేమ్ ఎంఎస్ ఆఫీస్ అనమాట. సో ఎంఎస్ ఆఫీస్లో మనకి ఆఫీస్ వర్క్స్ వచ్చేసి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఫ్రంట్ పేజ్, అవుట్లుక్, ఎక్స్ప్రెస్. సో ఇవన్నీ ప్యాకేజెస్ ఎంఎస్ ఆఫీస్లో ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ, ఓకేనా. సో మనకి దేనికి సంబంధించిన సపోజ్ ఎంఎస్ వర్డ్, సో అందులో వర్కౌట్ చేయాల్సినవి, సో దేనికి సంబంధించి ఇసేజ్ దానికి ఉంటుంది అనమాట, ఈచ్ దానికి. సో ఎంఎస్ వర్డ్ అనేది మనం డాక్యుమెంట్ పర్పస్ కోసం, లైక్ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కోసం యూస్ చేస్తాం ఎంఎస్ వర్డ్ అనేది. సో లైక్ సపోజ్ లెటర్స్, పారాగ్రాఫ్స్ అండ్ నోట్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం కోసం మనం అయితే ఎంఎస్ వర్డ్ అయితే యూస్ చేస్తాము ఫర్ ద పర్పస్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ ఎంఎస్ ఎక్సెల్. సో ఎంఎస్ ఎక్సెల్ అనేది మనకి ఫర్ ద పర్పస్ ఆఫ్ అకౌంట్ పర్పస్ కోసం మనం యూస్ చేస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, సో మనకి ఎంఎస్ ఎక్సెల్ అనేది టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, లైక్ సెల్స్ లాగా టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఇందులో అకౌంట్కి సంబంధించి బ్యాలెన్స్ షీట్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సో దీనికి మనకి ఫార్ములాస్ అయితే ఉంటాయి, లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, ప్రొడక్ట్స్ ఏమైనా మనం ఫైండ్ చేయాలంటే మనకి ఫార్ములాస్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది. అండ్ సో మనం అయితే ఫార్ములాస్ యూజ్ చేసి మన షీట్స్ కూడా ప్రిపేర్ చేస్తాము ఎంఎస్ ఎక్సెల్ యూజ్ చేసి. సో అండ్ థర్డ్ వన్ మనకి ఎంఎస్ పవర్ పాయింట్. సో ఎంఎస్ పవర్ పాయింట్లో ఏంటంటే, మనం ఏదైనా ఆఫీస్లో ఒక సబ్జెక్ట్ గురించి మనం ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా అండ్ సెమినార్స్ ఇవ్వాలన్నా అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ చేయాలన్నా సో మనమైతే పవర్ పాయింట్ యూజ్ చేస్తాము. సో పవర్ పాయింట్లో మనం ఏంటంటే, సో స్లైడ్ షోస్ అనేవి ప్రిపేర్ చేసి, సో స్లైడ్ షోస్ బేస్ చేసుకొని మనమైతే ఇన్ఫర్మేషన్ లైక్ సెమినార్స్ అనేవి మనమైతే డెలివర్ చేస్తాము. సో మనకేంటంటే ఇక్కడ పవర్ పాయింట్లో స్లైడ్ షోస్ పర్పస్ కోసం, దట్ మీన్స్ ఒక టాపిక్ గురించి మనం ఏదైనా ఒక టాపిక్ గురించి ప్రజెంటేషన్ చేయడం కోసం మనం ఎంఎస్ పవర్ పాయింట్ అయితే యూజ్ చేస్తాము ఫర్ ద పర్పస్ ఆఫ్ ప్రజెంటేషన్ అనమాట, ఓకేనా. సో మనం డిఫరెంట్ స్లైడ్ షోస్ అనేవి ప్రిపేర్ చేసి స్లైడ్ షోస్ బేస్ చేసుకొని మనం ఏదైనా సెమినార్స్ అండ్ సో ఇన్ఫర్మేషన్ అయితే మనం డెలివర్ చేస్తాము. సో దానికోసం అయితే లైక్ ప్రజెంటేషన్ కోసం అయితే ఎంఎస్ పవర్ పాయింట్ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఫోర్త్ వన్ చూసుకోవచ్చు ఎంఎస్ యాక్సెస్. సో మనకి డేటాబేస్. సో డేటాబేస్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. అండ్ డేటాబేస్లో లైక్ డిఫరెంట్ డేటాబేస్ లైక్ ఎస్క్యూఎల్ డేటాబేస్ అండ్ ఒరాకిల్ డేటాబేస్, చాలా డేటాబేస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ డేటాబేస్ కాకుండా సో ఈ యాక్సెస్ని కూడా మనం అయితే డేటాబేస్ లాగే యూజ్ చేయొచ్చు. దట్ మీన్స్ మనం చాలా ఇన్ఫర్మేషన్ని ఎరేజ్ చేసి ఒక ప్లేస్లో అయితే స్టోర్ చేయొచ్చు. సో ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్. సో మనం అయితే టేబుల్ నుంచి మనం అయితే రిసీవ్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ అండ్ దట్టు మనం అయితే అగైన్ ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో మనం టోటల్గా మనం ఎంఎస్ యాక్సెస్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ డేటాబేస్కి అయితే యూజ్ చేస్తాము. అండ్ ఫ్రంట్ పేజ్, ఫిఫ్త్ వన్. సో ఫ్రంట్ పేజ్లో ఏంటంటే మనం అయితే లైక్ మనం ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే మనం అయితే వెబ్ పేజెస్ క్రియేట్ చేయాలి. సో మనం వెబ్ పేజ్ క్రియేట్ చేయాలంటే మనం ఫ్రంట్ పేజ్ అయితే యూజ్ చేస్తాము. సో మనకి ఫర్ ద పర్పస్ ఆఫ్ వెబ్ పేజెస్ మనం అయితే ఫ్రంట్ పేజ్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అండ్ సో లాస్ట్ వన్ ఏంటంటే అవుట్లుక్, ఎక్స్ప్రెస్. సో మనం అయితే సో ఫర్ ద పర్పస్ ఆఫ్ ఈమెయిల్. సో మనం జనరల్గా మనకి లైక్ జీమెయిల్ అండ్ యాహూ, సో లైక్ ఈ మెయిలింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా. సో అలాగే మనకి ఎంఎస్ ఆఫీస్ వాళ్ళు డిజైన్ చేశారు అవుట్లుక్ ఎక్స్ప్రెస్లో ఈమెయిల్, ఓకేనా. అండ్ సో వీటికి అన్నిటికీ మనకైతే ఎక్స్టెన్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో బిఫోర్ సేయింగ్ దట్ మీకైతే లైక్ సో సపోజ్ మనం ఫైల్ అనుకున్నాం. సో ఫైల్ అంటే లైక్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఫ్రంట్ పేజ్, అవుట్లుక్, ఎక్స్ప్రెస్. సో ఇవన్నీ మనము ఫైల్స్ అనుకుంటాము. సో డేటా అనేది ఏంటంటే, సో మనం ఇక్కడ చూసుకున్నది డాక్యుమెంట్స్ అండ్ అకౌంట్స్ లైక్
లైక్ ప్రజెంటేషన్స్ ఇవన్నీ మనకి డేటా అనమాట. సో మనం ఫైల్లో అయితే లైక్ డేటాని స్టోర్ చేస్తాము. ఫర్దర్గా మోడిఫికేషన్ చేసుకోవడం కోసం మన ఫైల్లో డేటాని స్టోర్ చేస్తాం అనమాట. అండ్ సో మనకైతే సపోజ్ ఇక్కడ డేటా ఫార్మాట్స్, సో మనకైతే డేటా ఫార్మాట్స్ లైక్ మనం డేటా రిప్రజెంట్ లైక్ సో ఈ ఫైల్లో మనము డాక్యుమెంట్స్ని డేటా రిప్రజెంట్ చేస్తాము. అండ్ సో అంటే అది యూస్ చేస్తాము డాక్యుమెంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి ఐకాన్స్, షీట్స్ అనమాట. అండ్ ప్రజెంటేషన్, స్లైడ్స్, డేటాబేస్, టేబుల్స్, అండ్ సో వెబ్ పేజెస్, ఈమెయిల్, ఓకేనా. సో డేటా ఫార్మాట్స్ ఇవన్నీ. అండ్ మనమైతే సో డేటా ఏముందో చెక్ చేయకుండా జస్ట్ ఫైల్ని బేస్ చేసుకొని, సో ఆ ఫైల్ని బేస్ చేసుకొని మనం ఎక్స్టెన్షన్ ఏంటి అని ఫైండ్ చేయొచ్చు. దట్ మీన్స్ సో జస్ట్ ఫైల్ని అసలు ఓపెన్ చేయకుండా సో జస్ట్ ఫైల్ని బేస్ చేసుకొని సో అందులో ఏ డేటా ఉంది అనేది మనము ఎక్స్టెన్షన్ ఫైండ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. సో మనకి అది కూడా చెప్తాను అనమాట. సో విచ్ టైప్ ఆఫ్ డేటా ఉందనేది మనం గెస్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఎక్స్టెన్షన్స్ గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి డాక్యుమెంట్స్కి .doc, అండ్ సో అకౌంట్స్ షీట్స్కి .xls, ప్రజెంటేషన్కి లైక్ స్లైడ్స్కి .ppt, అండ్ సో వెబ్ పేజెస్కి .html అని ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ నేమ్స్ అన్నమాట. సో మనం సపోజ్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే, సపోజ్ నేను ఒక ఫైల్లో డేటాని ఎంటర్ చేసేసి నేనైతే ఫైల్ నేమ్ అయితే ఏబీసీ అని ఇచ్చాను. సో ఇప్పుడు దానికి ఎక్స్టెన్షన్ సో మనకి .doc అని ఉంటుంది, రైట్. సో మనము ఎక్స్టెన్షన్ మనకు ఉంటుంది అనమాట. ఫైల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. సపోజ్ మీరు ఇప్పుడు ఎంఎస్ వర్డ్లో ఏదైనా మీరు డేటాని ఎంటర్ చేసి లైక్ మీరు దానికి ఫైల్ నేమ్ వచ్చేసి మీరు ఏబీసీ అని ఇచ్చారనుకోండి. సో అది మనకి పర్పస్ ఏంటంటే డాక్యుమెంట్స్ కదా, సో దానికి ఎక్స్టెన్షన్ మనకు వచ్చేస్తుంది పక్కన లైక్ .doc అని. సో మనం ఆ ఎక్స్టెన్షన్ బేస్ చేసుకొని సో అందులో ఏ ఫైల్ ఉంది, లైక్ ఇది ఏం ఫైల్, లైక్ డాక్యుమెంట్ సంబంధించింది, సో అప్పుడు ఈజీగా మనం లైక్ నోటీస్ చేయొచ్చు. సో అండ్ ఎంఎస్ ఎక్సెల్ ఫైల్లో నేనైతే ఒక డేటాని మనమైతే లైక్ స్టోర్ చేసేసి సో టైప్ చేసేసిన తర్వాత ఆ ఫైల్ నేమ్ అయితే ఏబీసీ అని అగైన్ ఇచ్చామనుకోండి. సో దానికి మనకి ఏమొస్తుందంటే ఎక్స్టెన్షన్ .xls అయితే వస్తుందన్నమాట. సో మనం ఆ ఫైల్ ఎక్స్టెన్షన్ బేస్ చేసుకొని సో ఆ ఫైల్లో ఏముంది, లైక్ డేటా అనేది ఏముంది, సో ఫైల్ నేమ్ అయితే బేస్ చేసుకొని సో ఎక్స్టెన్షన్ మనకి XLS అని ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని మన XLS అంటే ఏంటి, సో అకౌంట్స్, షీట్స్, టేబులర్ ఫామ్స్లో మనమైతే అక్కడ డేటా అయితే ఉందన్నమాట. సో అట్లా గెస్ చేయొచ్చు. అండ్ సో ఎవ్రీథింగ్ లైక్ అలాగే అనమాట. సో ఎక్స్టెన్షన్స్ బేస్ చేసుకొని ఈ విధంగా మనమైతే ఫైండ్ చేయొచ్చు ఫైల్ని. అండ్ సో మనకి ఇక్కడ ఫైల్లో మనకి డేటా అయితే మనమైతే స్టోర్ చేయొచ్చు. అండ్ సో ఫోల్డర్లో అయితే ఫైల్స్ని సేవ్ చేయొచ్చు, లైక్ డిఫరెంట్ ఫైల్స్ని మనమైతే ఒక ఫోల్డర్లో సేవ్ చేయొచ్చు. లైక్ మన మొబైల్లో ఒక ఫోల్డర్లో సమ్ ఆఫ్ యాప్స్ని ఒక ఫోల్డర్లో మనమైతే లైక్ క్రియేట్ చేసుకుంటాం కదా ఫోల్డర్స్లో సమ్ ఆఫ్ యాప్స్ని. సో అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ అలాగే. ఎలా అంటే సో ఇక్కడ ఫైల్స్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4ని నేను ఇక్కడ ఒక ఫోల్డర్లో పెట్టచ్చు అనమాట. సో అలాగా అనమాట. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. సో అండ్ సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీన్స్ ప్లీజ్ కమెంట్ మీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.